అప్పటి కాలంలో పర్వతాల మధ్య అంజనాదేవి అనే అపార భక్తి గల స్త్రీ తపస్సు చేస్తోంది. ఆమె ఒక్క కోరిక, ఒక వీరుడు నా గర్భం నుంచి పుట్టాలి, ఆ వీరుడు లోకానికి ధర్మాన్ని రక్షించాలి. ఒకరోజు వాయుదేవుడు ఆమె తపస్సును ఆలకించి ఆశీర్వదించాడు. ఆ పవిత్ర గాలి తాకింది. అంజనాదేవి కడుపులో దివ్యజ్వాల మెరిసింది. అలా జన్మించాడు వాయుపుత్రుడు హనుమాన్. బాల్యంలోనే ఆయన తాత్కాలికంగా పాపం సూర్యుణ్ణి పండు అనుకుని ఎగిరి పట్టుకునేందుకు వెళ్ళాడు. ఆ చిన్న మేఘల్లా గగనతలంలో ఎగిరే దృశ్యం చూసి దేవతలందరూ నోరెళ్లబెట్టారు. కానీ ఇంద్రుడు అడ్డుకోవడానికి వజ్రాయుధం విసిరాడు. అది హనుమంతుడి కపాలాన్ని తాకి ఆయన నేలపై పడిపోయాడు. వాసుదేవుడు కోపంతో గాలిని నిలిపేశాడు. లోకమంతా ఊపిరాడక విలవిల్లాడింది. అప్పుడే దేవతలు వచ్చి హనుమంతుడికి జీవం ఇచ్చి బలం, అమృతం, జ్ఞానం, వరాలు ఇచ్చారు. అరణ్యవాసం చేస్తున్న శ్రీరాముడు సీతమ్మను కోల్పోయిన దుఃఖంలో ఉన్నప్పుడు సుగ్రీవుడు అనే వానర రాజు సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు. సుగ్రీవుని సైన్యంలో ఉన్న అత్యంత తెలివైన యోధుడు హనుమంతుడు. రాముని దృష్టి ఆయనపై పడిన క్షణం నుంచి ఆయన భక్తిగా మారిపోయాడు. ఒకరోజు రాముడు ఆయనను పిలిచి, హనుమ, సీతను కనుక్కోవాలి, నీవే నా ఆశ అని అన్నాడు. ఆ మాట విన్న వెంటనే హనుమంతుడు ఆకాశంలో ఎగిరాడు. ఆయన ఒక్క లేచినంతలో సముద్రం గర్జించింది, పర్వతాలు కంపించాయి. మార్గమధ్యంలో మైనాక పర్వతం, సురనస అనే నాగకన్య, సింహిక అనే దెయ్యం అడ్డుకున్నారు. ప్రతి అడ్డంకికి జ్ఞానం, ధైర్యంతో జయించాడు. చివరికి లంకలోకి ప్రవేశించాడు. రావణుడి రాక్షస సైన్యం కప్పిన చీకటిలో సీతమ్మ అశోకవనంలో దుఃఖిస్తూ కనిపించింది. ఆ క్షణం హనుమంతుడు చిన్న వానర రూపంలో సీత ముందు నిలబడి శ్రీరాముని ఉంగరం చూపించాడు. ఆ ఉంగరం మెరుపులా ప్రకాశించి సీతమ్మ కళ్ళలో నీరు తిరిగింది. నా స్వామి సాక్షాత్కారం చేసినట్టు ఉంది అంది. హనుమంతుడు ఆమెకు ధైర్యం చెప్పి, అమ్మ, రాముడు త్వరలో వచ్చి లంకను జయిస్తాడు అన్నాడు. కానీ ఆయన వెళ్లే ముందు ఒక గర్జన చేశాడు. లంక అంతా దగ్ధం అయ్యేలా తన తోకకు అగ్ని పెట్టి ఆకాశంలో చుట్టాడు. రావణుడి రాజభవనం మంటల్లో మునిగింది. తర్వాత యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు హనుమంతుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. సముద్రం లాంటి హిమాలయాలకు ఎగిరి సంజీవిని పర్వతం మొత్తం మోసుకొచ్చి ఒక ఔషధం వల్ల లక్ష్మణుడు బతికిపోయాడు. రాముడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. హనుమ, నీవు లేకపోతే నా జీవితం ఖాళీ అయిపోయేది. యుద్ధం గెలిచాక రాముడు అయోధ్యకు చేరి పట్టాభిషేకం చేసుకున్నాడు. అందరూ బహుమతులు అందుకున్నారు. హనుమంతునికి రాముడు ఆభరణాలు ఇవ్వబోతే ఆయన చిరునవ్వుతో అన్నాడు, స్వామి, నాకు కావలసింది ఒకటే, మీ నామం నా గుండెల్లో ఎల్లప్పుడూ మోగుతూ ఉండాలి. రాముడు చిరునవ్వు చిందించి ఆశీర్వదించాడు. హనుమ, నీవు యుగయుగాల పాటు జీవిస్తావు. నా నామస్మరణ ఉన్న చోట నీవు ఉంటావు. అందుకే నేటికి ఎవరు హనుమంతుడి నామం జపిస్తారో, సత్యభక్తితో పిలుస్తారో అక్కడే ఆయన గాలిలా చేరుతాడు. కనిపించకపోయినా శబ్దంలా, శక్తిలా, ఆశీర్వాదంలా మన చుట్టూ తిరుగుతూనే ఉంటాడు.